2000 ఏళ్ల నాటి పడవ దేవుడి అడుగుజాడలతో జ్ఞాపకమై నిలిచింది. అందుకే గ్యాలిలీ గురించి వినిపించే ఒక్కో కథ ఒక్కో రహస్యంగా నిలుస్తోంది. 1986లో గ్యాలిలీ సరస్సు ఒడ్డున ఒక అద్భుతం వెలుగు చూసింది. ఇద్దరు అన్నదమ్ములు మట్టిలో దాగి ఉన్న ఓ వస్తువును గుర్తించారు. మొదట దాన్ని సాధారణ చెక్క ముక్క అని అనుకున్నారు. కానీ తవ్వకం పెరిగే కొద్దీ ఒక పూర్తి పడవ ఆకారం బయటపడింది. సుమారు 2000 ఏళ్ల నాటి పడవ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కార్బన్ పరీక్షలు, నిర్మాణ శైలి అన్ని కలిపి ఇది క్రీస్తు కాలం నాటిదని తెలిపాయి. ఈ పడవ సీడార్ చెక్కతో తయారు చేసింది. కొన్ని చోట్లయితే చౌక చెక్కతో మరమ్మతులు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ పడవ చేపలు పట్టడానికి అనువుగా ఉంది. అక్కడే లభించిన నూనె దీపం, వంట పాత్రలు చూస్తే ఈ పడవ రాత్రి ప్రయాణాల కోసం కూడా ఉపయోగించారని సూచించారు. శాస్త్రవేత్తలు మరో ముఖ్యమైన అంశాన్ని కూడా చెప్పారు. నాటి కాలంలో సుమారు 600 పడవలు గ్యాలిలీ సరస్సులో పనిచేసేవట. కాబట్టి ఈ పడవని దేవుడు ఉపయోగించాడని నిర్ధారించలేమని చెప్పారు. కానీ ఇది అదే తరానికి చెందిన ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుందన్న. తవ్వక సమయంలో వర్షం తిరిగి పడ్డం, Download ShareChat.